శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన శ్రీరామ గానామృతం ప్రేక్షకులను అలరింపజేసింది. తొలుత విశ్రాంత అదనపు ఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, సంగీత విద్వాంసులు కెవి బ్రహ్మానందం, ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు రాముని భజన సేవ అని ఒక కీర్తన ఉన్నది. రాముని భజన సేవే, రాముని భజన సేవే మనసా, రాముని భజన సేవే మనసా,
మనసారా రాముని భజన చేయవే. రాయినైనా కాకపోతిని రామ పాదం సోకగా, పోయైనా కాకపోతిని పుణ్య కావ్యమురాయగా. రాయినైనా కాకపోతిని రామ పాదం సోకగా, పోయైనా కాకపోతిని పుణ్య కావ్యమురాయగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా. పడవనైనా కాకపోతిని స్వామి కార్యము తీర్చగా. పాదుకైనా కాకపోతిని భక్తి రాజ్యము నేలగా. రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, పోయనైనా కాకపోతిని పుణ్య. వ్యాట్ అనేది 2005లో అమలు వచ్చింది. చాలా తిట్టారు. మేము ఏమైనా కేసులు పంపితే దాన్ని అనాలిసిస్ చేసేసి ఏ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద మనకి ఎక్కువ ఎగ్గొడుతున్నారు పన్నుని అనే దాని మీద కాంట్రాక్ట్ పెట్టేవాడు. ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క యూనిట్కి ఒక ₹1 కోటి పెట్టేవాడు అనమాట. ఒక డీలు కానీ వీళ్ళందరూ కలిసి అది హెచ్చులు అయ్యేవాడు. వాళ్ళు మాకు ప్రూఫ్స్ ఇచ్చేవాడు అనమాట. ఆ విధంగా మేము కనీసం 3 సంవత్సరాలు కలిసి వ్యాట్కి ఆరాధ్యుడు అనమాట. వ్యాట్లో అథారిటీ వారు ఏమైనా డైరెక్టర్ ఉండేవాడు, మీరు వారి కింద ఉండేవాడు. అన్నీ మొత్తం స్టేట్ మొత్తం అంటే కంబైన్ స్టేట్లో. ఆ విధంగా కష్టపడి పనిచేసి వారు మంచి మంచి రివార్డ్స్ తెచ్చుకున్నారు అన్నమాట గవర్నమెంట్ నుంచి, డిఏడిని. వారి కర్ణాటక కాలంలో ఇప్పుడు సెక్రటరీ చేస్తుంది. గుల్బర్గాలో చేసి స్టార్ట్ అయింది ప్రొఫెషనల్గా ఏఎస్పీగా. ఇప్పుడు చాలా పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు కనీసం 15 కౌన్సిల్ ఏంటి ఆ సర్వీసులు అప్పుడు. అంటే 6 నెలలకు ఒకసారి కూడా 5 కౌన్సిల్ సంవత్సరానికి అంత తింటనమాట. మీరు చోట్ల దీంట్లో కనుక చూస్తే మటుకి వాట్సాప్ దీంట్లో యూట్యూబ్లో ఆ గురించి తెలిసింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది నెరవేరే డైన్యూ అండ్ చాలా కష్టపడి ప్రమాణం వచ్చింది. ఇంకొక పాప డిప్యూటీ తహసీల్దార్ అయిపోయింది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పనిచేస్తాను. వారు చాలా ఎంతో బాగా పాడుతున్నారు. ఇప్పుడే 13 అన్నాం అని శ్రీరాముడి మీద మంచి మంచి గీతలు పాడుతున్నారు. వాళ్ళు కచేరీ ఇంకా ఉన్నది. మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు మాకు ఒక 100 మందితో సమానం అన్నమాట. ప్రేక్షకులు లేదని మాట లేదు. ఒక్కొక్కడు ఎంతో చక్కగా వింటున్నటువంటి శ్రోతలు ఉన్నారు కనుక మీరు కళారత్న వచ్చే సందర్భంగా ఆరోగ్య గారు సన్మానించబడుతున్నారు. మాకు ఎంతో ఆప్తులు కావడానికి సత్యనారాయణ గారు వచ్చారు. వారు అడిషనల్ ఎస్పీగా చేసి రిటైర్ అయ్యారు. అలానే ఇక్కడ బ్రహ్మానందం గారు అలాగే చక్కటి కార్యక్రమం